పచ్చండి శక్తిపీఠాల యాత్రలో భాగంగా నేను కాశీపురంలో అడుగు పెట్టాను విశాలాక్షి అమ్మవారి దర్శనం కోసం. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి దర్శనం తర్వాత ఢిల్లీ వచ్చి ఢిల్లీలో బనారస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 కి బనారస్ రీచ్ అయ్యా. కాశీలో నేను శ్రీ కాశీ అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేశాను. నాన్ ఏసీ రూమ్ 300, ఏసీ రూమ్ 400, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఫ్రీ మీల్స్. మీరు కూడా స్టే చేయాలి అనుకుంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాను. ఇక్కడ అమ్మవారి ఇయర్ రింగ్స్ పడిపోయాయి. గంగా నది ఒడ్డున మీర్ ఘాట్ కి సమీపంలో ఈ టెంపుల్ ఉంటుంది. లోపల మీరు చాలా శివలింగాలని చూడవచ్చు. అమ్మవారి కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి కాశీ విశాలాక్షి అమ్మవారు అని పిలుస్తారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే లోపల ఇంకో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు స్వయంభూగా వెలిస్తారు. కానీ ఆ అమ్మవారి జ్వాల తట్టుకోలేరు. అందుకే ఆది శంకరాచార్యుల వాళ్ళు అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. విశాలాక్షి అమ్మవారి టెంపుల్ లో దర్శనం తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళాను. శ్రావణ మాసం కదా చాలా మంది డివోటీస్ వస్తున్నారు. ఆంధ్ర ఆశ్రమాన్ని నడిపే ఐశ్వర్య అర్జున్ సహాయంతో నేను కాశీ విశ్వనాథుని దర్శనం 1 hour లో కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి గంగా నదికి వెళ్ళాము. బట్ వర్షాల వల్ల నది ఘాట్ స్టెప్స్ పైకి వచ్చేసింది. బోటింగ్ కంప్లీట్లీ స్టాప్డ్. గంగా హారతి కూడా బిల్డింగ్ పైన ఇస్తున్నారు. ఒక పర్సన్ కి 500 అన్నట్టు నేను వారణాసి చిన్న చిన్న గల్లీలలో బైక్ నడిపాను. నైట్ దుర్గా టెంపుల్ లో జరిగే ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. జైంట్ వీల్ ఎక్కాను. ఎక్స్పీరియన్స్ భలే ఉంది. మీరు కాశీ వస్తే కాశీ అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేయండి. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ లోని అలోపి దేవి టెంపుల్ తో కలుస్తాను. ఫాలో మై అకౌంట్.